Good evening. Good evening to Honorable CM sir, Deputy CM sir, Sitaka ma'am, IT Minister sir, Revenue Minister sir. Sir, నిర్మల్ జిల్లాలో సార్ అది మంచి టీం ఉంది సార్. ఎన్పిఏలో 0% సార్. అట్లాగే నరేగాలో కూడా సార్ మేము టాప్ లో ఉన్నాం సార్. వితౌట్ టేకింగ్ మచ్ టైం సార్ నేను గంగమ్మ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం మా సీఎం సార్కు నమస్కారం. మాకు మళ్ళా మా సీతక్క మేడంకు ధన్యవాదాలు, మా సిఓ మేడంకు, బట్టి విక్రమ్ సార్కు, అక్కడ మా తోటి మహిళలకు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారము. మాకు వెళ్ళవేళ మేము సంఘాలు నడకపోతే ప్రభుత్వం వర్తించండి. With YouTube Premium, you can download ad-free videos to watch when there's no connection. Sharing is optional. అరే ఊరికి నా అరవకండియా. ఈయన పాటికి ఈయన ఎవరినో ఒకరోజు ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పొచ్చాడు. దీనికి రాజ్యాంగంలో అవకాశం ఉందా లేదా ముందు అది చెప్పండి అయ్యా. ఉందండి, అవకాశం ఉంది. చట్టసభ రద్దయ్యే స్థితిలో ఒక ఆర్డినెన్స్ వేసి చేయొచ్చు. కానీ చెప్పు ఏంటది? కొద్ది రోజుల ముందు బీహార్లో ఒకరిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. ఢిల్లీలో ఒక లీడర్ చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకుని ప్రధానమంత్రిని చేశారు. నాయకులు చనిపోయినప్పుడు ఇలా చేయటం సహజమే. ఒక సీఎం బైపాస్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా జరిగిందే. అంతెందుకు తమిళనాడులో కూడా ఇలా జరిగిందిగా. ఒక రోజు ముఖ్యమంత్రిగా ఇంకొకరిని కూర్చోబెట్టడానికి ఈయనకి అధికారం ఉందా లేదా? In accordance with the discretionary powers of the Chief Minister, the fundamental rights are enriched in the Constitution and... ఇంగ్లీష్ లో మాట్లాడుకో. కుదురుతుందా కుదరదా చెప్పు. కుదురుతుందండి. మీ డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి గెజెట్లో నోటిఫికేషన్ ద్వారా చేయొచ్చండి. ఏంటయ్య గారు ఇది? కుదురుదు కదా అని ఎవడో ఒకరిని తీసుకొచ్చి ఒకరోజు ముఖ్యమంత్రిగా కుక్క పెడతారా? విషం కూడా నీళ్ళ తాగొచ్చు, అలా అని తాగుతావా? ఎందుకు ఈ విషం పరీక్ష? నీకు తెలీదు, ఇది రాజతంత్రం. ఆ రోజు అంతమంది టీవీ చూస్తున్నప్పుడు నీకు కులం ఓట్లే ముఖ్యం, అందుకే గొడవ జరిగినప్పుడు ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోలేదని ఇరికించాడు. ఏ చెప్పంటావు? అవును, నిజం ఒప్పుకోమంటావా? చొప్పుతో కొడతాను. రేపు ఓట్లు అడగడానికి జనం ముందుకెళ్ళలేను, అందుకే ఈ సవాల్ వదిలే. ఆ ఒక్క రోజులో ఏదైనా చేసి తగలెడితే ఏమి చెయ్యలేడు. ముఖ్యమంత్రి పనేమిటో తెలుసుకునేలోగానే రోజు గడిచిపోతుందయ్యా. దాంతో తల తిరిగి పారిపోతాడు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. తన మీద నేరారోపణ చేసినందుకు పదవినే లెక్క చేయలేదు చౌదరి గారని నాకున్న ఇమేజ్ పెరుగుతుంది. ఆరోపించడం తేలిక, ఆచరించడం కష్టమని జనం కూడా తెలుసుకుంటారు. ఏంటో అయ్య గారు, తమ చెప్తే కరెక్ట్ గానే ఉండాలి. ఉంటది. ఇది నా రాజీనామా పత్రం. ఇవి శ్రీ పురుషోత్తం గారిని ఒకరోజు ముఖ్యమంత్రిని చేయడానికి 190 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు పత్రాలు. ఎన్ పురుషోత్తం అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ఒక్కరోజు ముఖ్యమంత్రి పదవీ స్వీకారం భారత రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న అన్ని టీవీ ఛానల్స్ మన రాజధానికి చేరుకున్నాయి. అవకాశం ఉంది. వారు కూడా ఆర్థిక. నెక్స్ట్ ఖమ్మం సార్. ఖమ్మంలో 554 బిల్డింగ్ కడుతున్నారు సార్. దాంట్లో మన సిరివెన్నెల FPO కూడా విమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కృష్ణవేణి గారు అని ఉన్నారు సార్. ఆవిడ స్టోరేజ్ గోడౌన్ కూడా NRE చేసి కడుతున్నారు. జిల్లా సమాఖ్య లీడర్ విజయలక్ష్మి, పొట్టే విజయలక్ష్మి ఖమ్మం.
సుధాకర్. ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు. Ma'am, am I audible? Yes, it is. మ్యామ్ మన దగ్గర గౌరవనీయుల సీఎం గారికి మినిస్టర్స్ అందరికీ నమస్కారం సార్. సార్ మన దగ్గర ఎస్హెచ్ మ్యామ్ ఉన్నారు సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన మల్లు విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు విజయలక్ష్మి. మాది మాటూరు విలేజ్ మదిర మండల వెలుగు మండల సమైక్య అధ్యక్షురాలు, గౌతమి జిల్లా సమైక్యలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మొత్తం పంచాయతీలు 571కి గాను 495 బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి సార్. దాంట్లో 414 బిల్డింగ్లకి ఈ పూట స్థాపనలో చేస్తున్నాము. ఇంకా మా దగ్గర జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో మేము చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాము. స్టెప్ మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే అనేక ప్రోగ్రామ్లు మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అదేవిధంగా ఇందిరా డైరీ కానీ, చీరలు కానీ, మరియు రుణాలు కానీ, సోలార్ కానీ, పెట్రోల్ బంకులలో కానీ మమ్మల్ని స్థాయికి తీసుకెళ్ళినందుకు మేము మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మంచి తల్లి. మహిళల ఇప్పుడు ఈ భవనాలు ఎప్పటి లోపల పూర్తి చేస్తారు విజయలక్ష్మి గారు? అతి త్వరలోనే ఇవాళ ఈ పండుగ ఎట్లా గ్రామాల్లో చేసుకుంటున్నామో శంకుస్థాపన పండుగ, మళ్ళీ ఇదే పండుగ మాకు విజిట్ పండుగ సార్. ఇవాళ ఇదే పండుగని మళ్ళీ మేము అతి త్వరలోనే ప్రారంభోత్సవాలు చేసుకొని మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున పండుగలు చేసుకోవాలని చూసుకుంటున్నాం. డిసెంబర్ 9 తారీఖు లోపల చేసుకోవాలా? మంచి కార్యాచరణ పెట్టి పర్యవేక్షి మొత్తం 497 భవనాలు అన్నిటిని కూడా డిసెంబర్ 9 లోపల ఆ రోజు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటాం. అట్లనే మీకు మీ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా, అక్కడ ల్యాండ్ ఎక్కేయా వీళ్ళకు లాజిస్టిక్ పార్క్ కోసం మంచి ల్యాండ్ గోడౌన్స్ కట్టుకొని, అదేవిధంగా ఎందుకంటే మీ దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ రైస్ మిల్లులకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిందని రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు. రైస్ మిల్లుతో పాటు లాజిస్టిక్ పార్క్స్ ఇప్పుడు మనం మిల్లర్స్కి వాళ్ళు తీసుకెళ్లి గోడౌన్లలో పెట్టుకుంటారు, వాళ్ళు అటు నుంచి అటే మాయమైపోతుంది. మీ దగ్గరలో ఆ సమస్యలు ఎదుర్కొంటున్నాం, వాటిని రికవరీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. మంచి లాజిస్టిక్ పార్క్ పెద్ద ఎత్తున గోడౌన్లు విత్ సోలార్ నెట్ జీరో టైప్లో బ్రహ్మాండంగా వాటిని కట్టించాలి. అక్కడనే తడిచిన పంట ఉంటే ఆరబెట్టుకోవాలి. కల్లాలు కల్లాలకు కదా స్కీము, దాన్ని లాజిస్టిక్ పార్క్ కట్టుకోవడానికి మంచి స్థలాన్ని మంత్రులు అక్కడనే ఉన్నారు, వ్యవసాయం అక్కడనే ఉంది, రెవెన్యూ అక్కడనే ఉంది, ఆర్థికం అక్కడనే ఉంది. అన్ని ఖమ్మంలోనే ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మీ బాధ్యత అది. వాళ్ళకి స్థలం ఎత్తి ఇమీడియట్గా వాళ్ళ లాజిస్టిక్ పార్క్ ఒక స్టేట్ మోడల్ లాంటిది కడదాం. ఇమీడియట్గా దాన్ని తీసుకొని వాళ్ళకు ఇచ్చేసి పెట్టు. ఓకే ఓకే. విజయలక్ష్మి గారు, కృష్ణవేణి గారు. చెప్పమ్మా. 400 చెప్పమ్మా. రేవంత్ రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్న మంత్రి గారులందరికీ నమస్కారం సార్. నా పేరు కృష్ణవేణి అండి, తన్నారం గ్రామం, ఖమ్మం డిస్ట్రిక్ట్. సిరివెన్నెల వ్యవసాయ ఉత్పత్తుల సంఘ అధ్యక్షురాలు సార్. అలాగే బెనిషానికి కూడా అధ్యక్షురాలు సార్. మా ఖమ్మం జిల్లాలో సార్ 8 FTC సార్. దాంట్లో ఒక సిరివెన్నెలలోనే సభ్యులు ఉన్నారు సార్. అలాగే 8 టీసీలకి గాను 8 కూడా శాంక్షన్ అయ్యాయి సార్. అలాగే మా రైతులందరూ చిన్న సన్నకారు రైతులు ధాన్యాలన్నీ చేయడానికి చెప్తున్నాం సార్. అందుకే 8 కూడా శాంక్షన్ అయ్యాయి సార్. త్వరలో అవి కట్టుకొని మళ్ళీ ప్రారంభోత్సవానికి మళ్ళీ మిమ్మల్ని ఇలాగే మీటింగ్ మాట్లాడాలని అనుకుంటున్నాం. అలాగే ఏ ప్రభుత్వంలో కూడా మహిళలకు ఒక మహిళా రైతులకి గోడౌన్స్ అనేది
మాకు మీరు వచ్చాక సార్ ప్రతి ఒక్క ఊర్లో మహిళలందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రతి ఒక బిల్డింగ్ కానీ ప్రతి ఒక్క రైతులకి ఒక గూడెం లాంటివి కానీ ప్రభుత్వంలో మాకు ఇచ్చినందుకు ఇప్పటికీ మా గుండెల్లో మహిళల గుండెల్లో చిరస్థాయిగా ఏమైనా ఇప్పుడు మన దగ్గర ఏవైతే ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారో వీటితో పాటు మీరు సంఘాల మీటింగ్ అప్పుడు పంట మార్పిడి మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వండి. కమర్షియల్ క్రాప్స్ లో ఇప్పుడు పామాయిల్ ఉంది. కమల గారు పామాయిల్ మీ ప్రాంతంలో గట్టిగా ప్రమోట్ చేస్తారు రాష్ట్ర నలుమూలలు. ఒక్క వరే పండించడం పరిష్కారం కాదు. ఈ రోజు కమర్షియల్ క్రాప్లకి మనం మారాల్సిన మంచి ప్రాఫిట్ గవర్నమెంట్ నుంచి పంట మార్పిడి విధానాన్ని సంఘాలు సభ్యులు భవనాలలో మాట్లాడుకోవాలి. కలెక్టర్ గారికి కూడా నేను సలహా ఇస్తున్నాను. వీళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్ వాళ్ళే ట్రైనర్స్ ట్రైనింగ్ లాగా అవుతారు. వాళ్ళే గ్రామాలలో వెళ్ళి సమావేశాలు పెడతారు. అవసరమైన వాళ్ళు కొంత మనం రైతు వేదికలలో వెళ్ళి పంట మార్పిడి మీద అవగాహన కల్పించాలి. మనం మూసబో పద్ధతిలో పండించడం ఆర్థికంగా ప్రయోజనం వస్తున్నాయి. కూరగాయలు పండ్లు ఇతర కమర్షియల్ క్రాప్స్ మంచి ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఉన్నది. పర్టికులర్ ఖమ్మం ప్రాంతం చాలా చైతన్యం ఉన్నవాళ్ళు మొదటి కాదు ముందు మిర్చి తెచ్చిన ముందు పత్తి తీసుకొని ఏ కమర్షియల్ క్రాప్స్ వచ్చినా ఖమ్మం జిల్లా నుంచి అట్లా నల్గొండ వరంగల్ ఇటువైపు వస్తూ ఉంటాయి. కాబట్టి పంట మార్పిడి ఎత్తున చర్చకు తీసుకురావాలి. రైతు వేదికలలో అన్ని సమావేశాలు సంఘాల సభ్యులను ప్రోత్సహించండి. ఎవరైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఓరియంటేషన్ క్లాసులు తీసుకుంటారో వాళ్ళకి అవసరం కూడా కొంత డబ్బులు కేటాయించండి. దాంతో పంట మార్పిడి అవగాహన కూడా ముఖ్యంగా చేయాల్సిన అవసరం ఉన్నది. పామాయిల్ లాంటి ఇతర క్రాప్స్ కూడా దాని మీద కూడా ప్రత్యేకమైన కార్యాచరణతో మాట్లాడి తీసుకెళ్ళండి. సార్ అలాగే రైతు వేదికల్లో కూడా కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు సేంద్రీయ వ్యవసాయం చేయడానికి మాకు చిన్న చిన్నగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే మేము కూడా రైతు వేదికల్లో రైతులందరికీ సేంద్రీయ వ్యవసాయం మనం కొంచెమైనా మనం సేంద్రీయ వ్యవసాయం చేసుకొని మనం తర్వాత వాళ్ళకి చెప్పి అందరికీ అలవాటు చేద్దామని క్యాన్సర్ రీసెర్చ్ మనం కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడిన అంటే ఉత్పత్తి తినడం వల్ల క్యాన్సర్ పెరుగుతూ ఉంది. రీసెంట్ క్యాన్సర్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్లలో కూడా మనము అవసరానికి ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం భూసారం దెబ్బతిని ఎక్కువ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆర్గానిక్ ఫుడ్ మనం తినే పంటలు ఇవన్నిటి కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే ఉపయోగం. దాని మీద కూడా కొంత అవగాహన కల్పించండి. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాములు కూడా మనము చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ఫుడ్లో ఎక్కువ కెమికల్స్ లేకపోతే ఫర్టిలైజర్స్ వల్ల వస్తున్న నష్టము దీన్ని కూడా అవగాహన కల్పించాలి. దాన్ని కూడా తీసుకోండి కృష్ణవేణి గారు. ఓకే అమ్మా. వరంగల్ రాణి రుద్రమ్మాదేవి జిల్లా సమక్ష ఈ రజిత ప్రెసిడెంట్ వారు జర్మనీ గతంలో తర్వాత రాష్ట్రాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫామ్ చేయాలి అని వారు మన ఉల్లాస్ ప్రోగ్రామ్కి 6 లక్షలు సర్ప్రైజ్ దాంట్లో మహిళా అలాగే నేహా గ్రూప్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అది టీచర్ తోటి మనం టైప్ అయి లాస్ట్ ఇయర్ ఇప్పుడు అన్ని జిల్లాలకు వచ్చింది సార్. మనకి 4,007 మంది అమ్మాయిలు
కలెక్టర్ గారు, వరంగల్ కలెక్టర్ సరిగ్గా లేదు, కొంత ఆడియబుల్ లేదు, ప్లస్ విజువల్స్ కూడా సరిగ్గా లేవు, ఒకసారి చెక్ చేయండి. కెమెరా డైరెక్షన్ అన్న మార్చండి, కొంత ఆడియో ఇది లేదు, ఎక్కడున్నారో ఒకసారి చూసుకొని చేయండి. శారదనే ఎల్లో సారీ కెమెరా నుండి కూర్చో. ఓకే ఫైన్. మాట్లాడే వాళ్ళు నించోనైనా మాట్లాడండి అమ్మా, నాకు ఎవరు మాట్లాడుతున్నారో కొంచెం కెమెరా కొంచెం సెట్ చేయండి, వాళ్ళ క్లోజ్అప్ అయినా ఎవరు చేస్తున్నారు చూడండి. సార్ ఆ లోపల వాళ్ళు సెట్ చేసుకుంటారు.